హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముత్తైదు గారి ప్రణామాలు. ఈ రోజు మనం స్వేగాల్ అనే పోరంబోకు ముండను రోసేయబోతున్నాం. మళ్ళా ఏం చేసిందిరా ఇది? నువ్వే చూడు. లాస్ట్ ఒక వీడియో పెట్టినా నేను, విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి. ఏంటి విరాట్ కోహ్లీ నీకు ముద్దు పెట్టాడా? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఇది జస్ట్ ట్రైలరే, ఇది జస్ట్ శాంపుల్ మామ, ఇంకా ముందు ముందు చాలా ఉంది. నువ్వు డిస్క్లైమర్ అయ్యి వ్యూస్ కోసం విరాట్ కోహ్లీని వాడుకునే ఈ ముండని రోస్ట్ చేసి టోస్ట్ చేద్దాం. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా, కనిపించిందా మీ అందరికి? ఇది వ్యూస్ కోసం ఇంతకన్నా దిగజారదన్న ప్రతిసారి షీ ప్రూవ్ మీ రాంగ్ రా. అయినా సొల్లు చెప్తే నమ్మేలా ఉండాలి, నలుగురు కలిసి మింగేలా కాదు. 1000 కోట్లు ఆస్తున్న విరాట్ కోహ్లీ నీతో పడుకొని నీ కడుపు చేశాడా? చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఏ రోజు కూడా ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. 2008లో ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. 2019లో కూడా ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అంతెందుకు 2024లో సిఎస్కే తో ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఏంట్రా అడ్మిన్ గా ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? మామా, నాకు ఆర్సీబీ పైన ఎటువంటి హేట్ లేదు, కానీ ఈ చుక్కకి క్రికెట్ పైన నాలెడ్జ్ అని చెప్పడానికే ఈ స్టార్స్ తీసా. అలా అయితే హ్యాపీనే, కూర్చో. అయినా టేబుల్ టాప్ లో ఉన్నారు కదా బ్రో, ఈ ముండతో మీకెందుకు చెప్పండి. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. ఇది ఉందా సిఎస్కే ఫ్యాన్స్ ఏంటి తెలుసా? చప్రీస్, చిల్లర్ గాళ్ళు, దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చొని అడ్డమైన కమెంట్లు కొడతారు. ఈ వీడియో గాని సిఎస్కే ఫ్యాన్స్ చూసారనుకో, ఒక్కసారి వెనకాల చూడండి, నాకు ఎంత భయం అవుతుంది. ఏంటి ఏంటి ఏమైంది? ఒక ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్ ఫ్రమ్ హైదరాబాద్ నేనే కాబట్టి విరాట్ కోహ్లీ కోసం ఇంత రిస్క్ చేస్తున్నా. ఒరేయ్, దీనికి దూలెక్కి తుప్పల్లోకెళ్ళి విరాట్ కోహ్లీ కోసం అంటదేంట్రా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్ అని ఆర్సీబీ ఓడిపోతే ఇదే ఎక్కి నేను కిందికి దుంకుతున్నా. ఛా, ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ గెలవాల్సిందిరా, దీని దరిద్రం పోయేది. అయినా చెప్పింది చెప్పినట్టు చేయడానికి ఇదేమన్నా సత్యహరిచంద్రుడు అనుకుంటానవా? ఇన్స్టాలో బోకు వీడియోలు చేసే బోకుముండా. గైస్, ఇది అస్సలు ఫేక్ కాదు, ఇది అసలు ఫేక్ చేస్తారా ఎవరన్నా? रुको जरा सबर करो. మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు? ఇప్పుడు షూటింగ్స్ లో ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవడానికి కొన్ని వ్యాక్స్ పౌచ్లు వాడతారు. వ్యాక్సేనా? వ్యాక్స్ పౌచ్ అండి అది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆర్సీబీ. మీ అమ్మ కోడి ముఖం ఆర్సీబీ ఎందుకు రాసినా? విరాట్ కోహ్లీ రాయాలి. ఓ, విరాట్ కోహ్లీ అని రాయాలా? కింద ప్లేస్ ఉంటది, అక్కడ రాసుకో. ఏం మాట్లాడుతున్నావురా? కింద రాసుకోమంటే ఏ చేతులపైనో కాళ్ళపైనో రాసుకోమనరా బాబు. ఐ థింక్ వాటో వాట్. అయినా ఎక్కడా ప్లేస్ లేనట్టు అక్కడ రాసుకోవడం ఏంట్రా? మనుషులు చెత్త బతుకులు. ఇది అనే ఒక వ్యక్తి మీకు తెలిసే ఉంటది, రోడ్లు చేస్తది కదా అందరి మీద. ఇప్పుడు మా పైన కూడా వేసింది. ఆగాగు, ఇది స్వేగల్ పక్కనుండే ఇంకో చుక్క కదా? ఎస్, ఫుల్ వీడియోనే పెట్టేసింది మా పైన. అసలు ఏమనుకుంటుందామే, మా అక్క కన్నా సాఫ్ట్ అయితే నేను అసలుకే కాదు. అవును, అది ముండైతే ఇది పోరంబోకు ముండ, అది నింజ అయితే ఇది బేవర్స్ నింజా, అది పూకైతే ఇది ఎర్రి పూకు. మీకేమైనా పిచ్చా? అడ్డమైన కామెంట్లు పెడతారు, అంటే అంటే కమెంట్ సెక్షన్ ఏమన్నా మీ అయ్యదా లేకపోతే మీ అమ్మదా? మరి ఇన్స్టాగ్రామ్ ఏమన్నా మీ అయ్యదనుకున్నావా? రోజుకొక అడ్డమైన వీడియో పెడుతున్నావు. ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే పైన జాలి చూపిస్తారు. ఆ బొచ్చుల టీం కి జాలి చూపించే అంత ఏం అవసరం? ఇలా ఫ్యాన్స్ కి మధ్య గొడవలు పెట్టే వాళ్ళని ఏమంటారో తెలుసా? మామా, మీ అందరికి ప్లే లైక్ ఇంకాగ్నిటో తెలిసే ఉంటది. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తను కూడా రోస్ట్ వీడియోస్ చేస్తుంది. పోయిన వారం ఈ స్వేగల్ చుక్క పైన ఒక రోస్ట్ వీడియో చేసింది. దానికి ఈ చుక్క ఏం రిప్లై ఇచ్చిందో చూడండి. మరి ఏం పీక్తున్నావు? నా నేమే వాడుకుంటున్నావు కదా, నాదే తమ్లైన్ ఉంది కదా. తమ్లైన్ నుంచి నా ఫోటో తీసే, తమ్లైన్ నుంచి నా పేరు తీసేసే. నువ్వు చేసే ఎర్రిప్పుకు వీడియోలను రోస్ట్ చేసేటప్పుడు తమ్నైల్ లో నీ ఫోటో కాక మియా ఖలీఫా ఫోటో పెడతారా? ముందు నువ్వు ఇలాంటి మొగ్గలో వీడియోలు చేయడం ఆపితే ఎవ్వడు నీ ఫోటోలు వాడ్డు. చేసేవి గలీజ్ వీడియోలు, మళ్ళా నా పేరు వాడారు, నా ఫోటో వాడారు, నా అదే ప్రొఫైల్ వాడారు. తింటుంది బతుకుతుంది అదేనా? ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు డబ్బులు వస్తాయా? నేను ప్రమోషన్స్ ఏం చేస్తున్నా? బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తున్నావు. పోయిన సంవత్సరం టెలిగ్రామ్ లో బెట్టింగ్ ప్రమోషన్లు చేసి ఈ చుక్క లక్షల్లో డబ్బులు సంపాదించింది.
బెట్టింగ్ ప్రమోషన్లు చేస్తూ దొరికితే తెలంగాణ పోలీసులు గుద్ద పల్దెంగ్ నన్ను బూతులు మాట్లాడతా నువ్వు మాట్లాడతావేంటి? గుద్ద మీద దంతారేమో అని భయపడి దుబాయ్ పారిపోయిన నువ్వు ఇప్పుడు వచ్చి నేనేం ప్రమోషన్లు చేస్తున్నా అంటావా? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఒకసారి వెళ్ళి నా ప్రొఫైల్ అంతా చెక్ చేయి, ఒకటే వీడియో కాదు. నీ క్రింజ్ వీడియోలు కొన్ని చూస్తేనే నాకు ఇంకా నీ ప్రొఫైల్ లో ఉన్న అన్ని వీడియోలు చూస్తే నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఇది అస్సలు మర్చిపోకు, అస్సలు మంచిది కాదు ఒక ఆడదాను సుడు తాకితే. ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కడున్నారక్క? బతకాలి కాబట్ట. నా నెట్ వర్త్ ఎంతో తెలుసా నీకు? నా నెట్ వర్త్ ఎంతనో నీకు తెలుసా? నీకు తెలీదా? నా నెట్ వర్త్ ఎంతో తెలుసా నీకు? మరి నీకు విరాట్ కోహ్లీ భార్య ఎవరో తెలుసా? అనుష్క శర్మ. అంత మంచి భార్యను వదిలేసి విరాట్ కోహ్లీ నీతో పడుకున్నాడంటే నమ్మడానికి నీ ఫాలోవర్స్ లాగా నేనేమన్నా ఎర్రిప్పుకుని అనుకున్నావా? యూట్యూబ్ లో సంపాదించడం నాకు అంత టైం కూడా లేదు. అవును, మా అక్కకి యూట్యూబ్ వీడియో చేసేంత టైం లేదు. కానీ విరాట్ కోహ్లీ ముద్దు పెట్టాడు, విరాట్ కోహ్లీ కడుపు చేశాడని గలీజ్ వీడియోలు చేసే టైం మాత్రం ఉంది. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మరి స్క్రాప్ వాళ్ళ పైన నువ్వు వీడియోలు చేసి నీ కడుపు ఎందుకు నింపుకుంటున్నావు? నీకు హస్బెండ్ ఉన్నాడు కదా, వాడు పెట్ట. నీకు అమ్మా నాన్న ఉన్నారు కదక్క, ఇలాంటి గలీజ్ వీడియోలు ఎందుకు చేస్తున్నావు? మీ అమ్మా నాన్న అన్నం పెట్టట్లేదా? అసలు నీకు సిగ్గు శరం ఉందా? పెళ్లికి ముందే ఒకరితో పడుకొని కడుపు చేసుకున్నా అని వీడియోలు పెట్టి నువ్వు సిగ్గు గురించి మాట్లాడడం. యూట్యూబ్ పైన సంపాదిస్తున్నావు నువ్వు. మరి లేకపోతే నీలాగ బెట్టింగ్ ప్రమోషన్లు గలీజ్ వీడియోలు చేసి డబ్బులు సంపాదించాలా? చెప్పు సార్, చెప్పవా? మామా ఈ చుక్క విరాట్ కోహ్లీ కడుపు చేశాడు అనే వీడియో ఎందుకు చేసిందో తెలుసా? ఎందుకు? డబ్బుల కోసం. ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు రావు కదరా, కానీ డిస్ట్రిక్ట్ యాప్ నుంచి వస్తాయి కదా. నాకు అర్థం కాలేదు సార్. డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు ఈ చుక్కతో ప్రమోషన్ చేయించుకున్నారు, అందుకే ఆ వీడియో టైటిల్ లో డిస్ట్రిక్ట్ యాప్ గురించి పెట్టింది. ఇప్పుడు ఆ వీడియోకి ఎంత ఎక్కువ వ్యూస్ వస్తే డిస్ట్రిక్ట్ యాప్ వాళ్ళు ఈ చుక్కకి అంత ఎక్కువ డబ్బులు ఇస్తారు. జెన్యూన్ గా వీడియోస్ చేస్తే వ్యూస్ ఎందుకు వస్తాయి చెప్పు? అందుకే విరాట్ కోహ్లీ కడుపు చేశాడు, రోహిత్ శర్మ ఇంకోటి ఏదో చేశాడు ఇలాంటి గలీజ్ వీడియోలు చేస్తే మిలియన్లు వ్యూస్, లక్షల్లో డబ్బులు. మామ ఇక్కడ మారాల్సింది మీరు. మీరు ఇలాంటి వీడియోస్ కి వ్యూస్ ఇచ్చినంత కాలం ఇలాంటి ముండలు వస్తూనే ఉంటారు, ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటారు. వివేకంతో ఆలోచించండి. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.